జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పోలీస్, రెవెన్యూ, ఆర్&బి, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, మునిసిపల్తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, సమన్వయంతో అన్ని శాఖలు పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, సీసీటీవీ నిఘా, ప్రత్యేక సెక్యూరిటీ బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు, పాటలు, నృత్యాలు నిర్వహించాలని, డిజిటల్ ప్రదర్శనల ద్వారా తెలంగాణ గర్వకారణాలను ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని పాఠశాలలు, కళాశాలల అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఉచిత ఔషధాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మునిసిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలతో కలిసి జిల్లాలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్, నీటి సరఫరా శాఖల సహకారంతో వేడుకలు జరిగే ప్రాంతాల్లో నిరంతర సరఫరా అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ సూచించారు. శకటాలు, స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతి, గౌరవాన్ని చాటుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. Second is regarding monsoon preparedness. Third is Indra. Fourth is Ratriyo Vikasa. So first regarding June 2nd arrangements to be made. The venue is going to be at parade grounds. So all the district officers should note that. We will do the celebrations in parade grounds. So necessary arrangements have to make by should be made by every district officer. Every time it's a routine activity. The works to be done by each district officer. So from Superintendent of Police, ensure that the police parade grounds should be clean and tidy, and necessary arrangements for unfurling of national flag and necessary bandobast arrangements to be done. So DSP, so national flag unfurling proper చూసుకోండి. Bandobast arrangements, honorable minister will be coming for unfurling. So that prakara security arrangements everything should be done. Then RTO and Tahsildar Sangareddy.